ఆదరణ చేసుకోపోరు బచ్చగా నీలాంటి వాళ్ళని మేసం మీద వెంటగా అంతమంది చూసినాను. ట్రైనింగ్కి ఎప్పుడు బయలుదేరుతున్నావు నరసింహ? రేపే బయలుదేరుతున్నా సంజన. వెళ్ళాలా? వెళ్ళక తప్పదా? ఎన్నాళ్ళు సంజన? 6 నెలలేగా. 6 నెలలు నీకు అలాగే ఉంటుంది, కానీ 6 నెలలు నిన్ను చూడకుండా ఉండాలంటే నా వల్ల కావట్లేదు. నేను మాత్రం నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? నా ప్రతి కదలికలోను నా శ్వాసలో నువ్వే నిన్నున్నావు. ఐ లవ్ యూ సంజన. నరసింహ, నిన్ను చూడాలని, నిన్ను చూస్తూ ఇలాగే ఉండిపోవాలని నా మనసు పరితపిస్తుంది. ఐ లవ్ యూ నరసింహ. ఇంతకీ మీ మామయ్యకి మన పెళ్లి విషయం చెప్పావా? లేదు, నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చేటప్పటికి మన మామయ్యకి మా ప్రేమ విషయం చెప్పి పెళ్ళికి ఏర్పాటు చేస్తాను. ట్రైనింగ్ నుంచి వస్తూ నీకేమి తీసుకొచ్చేది? నరసింహ, నిన్ను నుంచి కోరుకునేది ఆస్తి అంతస్తు కాదు, నీ తోడు నన్ను జన్మ జన్మల వరకు వేడకుండా ఉంటే అంతే చాలు. నిన్ను ఏడనాడో నా హృదయంలో బదిలం చేసుకున్నాను. నిన్ను విడనాడో నాకు అసాధ్యం. నా ప్రతి అవయంలోనూ నీ పేరే జపిస్తుంది. నీ ప్రేమ కోసం పరితాపిస్తున్నాను. మన ఇరువురు శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. శరీరమే కాదు, మనసు కూడా ఒకటే. మనల్ని ఇలా పుట్టించిన ఆ భగవంతుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి? జన్మ జన్మలకి మనల్ని ఇలాగే ప్రేమికులుగా పుట్టిమని ఆ భగవంతుడిని కోరుకుందాం. సరే సంజన, నేను వెళ్ళొస్తా. మరి వెళ్ళబోయే ముందు ఈ 6 నెలలు గుర్తుగా నేను అదే ఆలోచిస్తున్నాను. ఏమి ఇస్తే బాగుంటుంది, ఏమి ఇవ్వమంటావు? ఏమిస్తారు? గట్టిగా కౌగిలించుకుని గట్టిగా ముద్దివ్వండి. మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? మొదటిసారి ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది? పదహారు పనులు చేసి తడిమితే ఎలాగుంటది? ఎలాగుంటది? మొదటిసారి మనసు పడితే ఎలాగుంటది? అబ్బా భలే ఉంటది.
మెలగే కమలము లగన లగన మగరుల గుణదారు అరే భలే 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 గుంటది అరే భలే గుంటది అరే భలే గుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలా ఉంటది భలే గుంటది మొదటిసారి మనసు కలిస్తే ఎలా ఉంటది పాపని ఉంటది మొదటిసారి ఒక తోడు కోరుతుంది మొదటిసారి మోహం ఒక మనుక తిరుగుతుంది మొదటిసారి ఎదురు చెదరితే ఎలా ఉంటది పాపని ఉంటది ఎలా ఉంటది పాపని ఉంటది గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్. ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? గుడికి వెళ్ళి వస్తున్నాం అన్నయ్య. ఈరోజు మీ ప్రయాణం ఈవినింగ్ బయలుదేరాలి. వదిన ఆల్రెడీ లగేజ్ అంతా సిద్ధం చేస్తున్నానయ్య. కాకపోతే మాకే చిన్న బాధగా ఉంది. ఎందుకురా బాధ? ట్రైనింగ్కి వెళ్ళటం ఇష్టం లేదా? ట్రైనింగ్కి వెళ్ళడం ఇష్టమే కానీ నిన్ను 6 నెలలు చూడకుండా ఉండాలంటే మాకు చాలా బాధగా ఉందన్నయ్య. సింహ, నరసింహ, మీరు ఏమన్నా అన్నయ్య. చిన్నపిల్లలు అనుకుంటున్నారా? మీరు కాబోయే IPS IAS ఆఫీసర్లు. ఈ చిన్నపిల్లలాగా మాట్లాడకూడదురా. మాకు ఊహ తెలిసి తెలియక ముందే మన నుండి మన తల్లిదండ్రులను దూరం చేసినప్పుడు కూడా ఆ దేవుడి మీద కొంచెం కోపం ఉండేది అన్నయ్య. కానీ తల్లిదండ్రుల కన్నా ప్రేమ అనురాగాలు పంచే అన్నయ్య ఆ దేవుడు మాకు వరంగా ఇచ్చాడు అన్నయ్య. జన్మ జన్మలకి నీ తమ్ముళ్ళుగానే పుట్టాలని గుడికి వెళ్ళి కోరుకొని వస్తున్నాం అన్నయ్య. మరి ఈరోజు మన అమ్మా నాన్న ఉండగానే ఇంత అపూర్వకంగా చూసుకునే వాళ్ళం కాదు. మీరు కాబోయే IAS IPS టాప్ ర్యాంకులో తెచ్చుకున్నందుకు మన అమ్మని ఎంతో గర్వపడేవాళ్ళు. ఈ గొప్పతనం మాది కాదన్నయ్య. మా చదువు విషయంలో ఏ టైంకి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకున్నాం. ఇంతకంటే మాకు గొప్ప వరం ఏం కావాలన్నయ్య? అన్నా అనే పదవానికి కొత్త నిర్వచనం చూపించావు. ఆ అంటే అమ్మలా, నా అంటే నాన్నలా, అన్ని నువ్వై మాకు అమ్మా నాన్న లేని లోటు తీర్చావు అన్నయ్య. అమ్మా నాన్న ఉన్నా కానీ మమ్మల్ని ఇంత అపూర్వంగా అపూర్వంగా పెంచుకునే పెంచే వాళ్ళు వాళ్ళు కాదేమో. కాదేమో. గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే.
ఒకవేళ నీకి తమ్ముడు అయ్యుంటే అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగే అన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే కరగున్నలో కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మానవుడిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఫంక్షన్ ఉందని పిలిచారు, వెళ్ళిరండి మరి. ఓకే అన్నయ్య, వెళ్ళొస్తాం. ఏమండి, సింహ నరసింహ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ కాలేజీలో రేపు ఫంక్షన్ ఉందని వెళ్ళారు. నేను కూడా మరి అలా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను మరి. సరే వెళ్ళండి. సరే మరి వెళ్ళొస్తాను. అయ్యో నేను అదే చెప్తున్నానండి, వెళ్ళిరండి. ఏమైందండి మీకు ఈరోజు? వెళ్తాను వెళ్తాను అండి, వెళ్ళరేంటి? వెళ్ళండి. ఏమీ కాలేదు, నువ్వు నాకు ఇవ్వాల్సిన మామూలు ఇస్తే వెళ్తాను కదా. మీకు ఇవ్వాల్సినయా? నీవి నా దగ్గర ఏమీ లేవండి. అట్లా మాట్లాడకూడదు. నాకు ఇవ్వాల్సినవి ఉంటే నాకు ఇచ్చేయండి, వెళ్తాను కదా త్వరగా. అబ్బా అదేమి కుదరదు. అబ్బా ఇప్పుడు అవేం కుదరమని చెప్తున్నానా? వెళ్ళండి. మీకు ఏనాడో నన్ను నేను అర్పించుకున్నాను కదా, ఇంకా ఇవ్వడానికి నా దగ్గర ఏముందండి? అమ్మదంగా అలా తెలియనట్టు మాట్లాడుకో. నాకు ఇవ్వాల్సి ఇస్తే వెళ్తాను. అయ్యో చెప్పండి ఏం కావాలి? ఇప్పుడు అవేం కుదరవు, వెళ్ళండి. ఇప్పుడు భోజనాన్ని లేకపోయింది, టిఫిన్ ఏం చేయాల్సిందే మరి. టిఫినా? లేపు. అబ్బా దించండి. ఏంటి ఎంత బరువు ఉన్నా? నాలో మీరున్నారు కదండి, అందుకే ఇంత బరువు ఉన్నాను. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏమి ఇప్పుడు కుదరవు, అన్ని సాయంత్రం ఇస్తానండి. ఇప్పుడు భోజనం లేకపోయింది, టిఫిన్ ఏం చేయాల్సిందే మరి. ఉండి